అన్న పార్టీలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఇదిగో ఈ వర్గం నాది, ఈ వర్గం నీది, ఈ ప్రజలు నా వాళ్ళు, ఈ ప్రజలు నీ వాళ్ళని మన సమస్తాన్ని వాళ్ళతే వీళ్ళది ఇల్లు వాళ్ళు సృష్టించుకున్నారా? ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రభువు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటాడు. సమస్తాన్ని దేవుడు సృష్టిస్తే కింద అంటాడు సమస్తాన్ని ప్రభు యేసుక్రీస్తు సృష్టించాడు. మరి 2 రాష్ట్రాలు ఏడున్నాయి చెప్పండి? 2 రాజ్యాలు ఏడున్నాయి? ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు దేవుడే కాదని ఒకడు అంటాడు. ఓకే, దేవుడు కాదనుకున్నాం, మరి ఎవరు? ఇదిగో మనిషిని ఆది యందు మట్టు నుండి సృష్టించి ఇదిగో ఆదాము నేను సృష్టించాను అన్నాడు. ఆదాముని నేను సృష్టించాను అన్నాడు. ఆదామును సృష్టించిన తర్వాత ఆదాముకి నాసికరంధ్రములో జీవవాయువుగా ఏమయ్యాడు? ఆదాము మనిషి అయ్యాడు. మరి యేసుక్రీస్తు సృష్టించబడిన వాడు అంటే ఎలా సృష్టించాడు? ఒక్క వచనమైన ఆధారం ఉందా? ఇదిగో ఈ వచనం ద్వారా యేసుక్రీస్తుని సృష్టించాడని ఏదైనా ఉందా? లేదు. మనకి వచ్చిన చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడే వారు ఉన్నాను ఒకడే దేవుడు, ఆయన తండ్రి. ఓకే, ఒప్పుకున్నాం. ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఎవరి గురించి ఉన్నాం మనం? తండ్రి అయిన దేవుడి గురించి. కింద అదే వచ్చిన ఏమంటాడు? మనకొక్కడే ప్రభువు, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగను, ఆయన మనమును కలుగు చేశాడు. మనం సృష్టించే వారు ఎవరంట? యేసుక్రీస్తు అంట. సమస్తాన్ని ఈయన చేశానంటాడు, సమస్తాన్ని ఆయన చేశాడు. ఈయనెవరు, ఆయన ఎవరు? చూద్దామండి, ఇంకా చూద్దామండి. ఒకసారి చూస్తే ఎన్నోసార్లు చూసుకున్న మరొకసారి చూసుకున్న యెషయా గ్రంథం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమునుపు పదే పదే అందరికీ నోటుకొచ్చినటువంటి వాక్యం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మనం మరొకసారి ఆ మాటని తరచు చేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యేసుక్రీస్తుకి కొన్ని పేర్లు పెట్టారు. ఈ భూమి మీదకి రాకముందు ఇదిగో తల్లి అయిన మరియమ్మ గర్భంలో పుడతాడు, ఎలా పుడతాడు అని చెప్పి ఆయన కొన్ని పేర్లు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువుకి కొన్ని నామకరణం చేశారు. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద